మెడ దగ్గర వచ్చినప్పుడు అది సర్వైకల్ ఏరియాలో వచ్చినప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నది, థొరాసిక్ ఏరియాలో వస్తే డార్సల్ స్పాండిలోసిస్ ఆర్ థొరాసిక్ స్పాండిలోసిస్ అన్నది, నడుముది అయితే L1, L2, L3, L4, L5, మళ్ళీ సేక్రల్లో వచ్చిన ఫస్ట్ వెర్టిబ్రా S1 అన్నది ఉండదు. అక్కడ ఆ డిస్క్ కొంచెం జారి పెద్ద నరం మీద పొడవడం అనేది జరుగుతుంది. లంబార్ స్పాండిలోసిస్ ఏంటి అని చూస్తాం. నమస్కారం, నేను మీ డాక్టర్ సజీ డిసూసా, సిఎండి ఆఫ్ కేఎస్ఏసి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. మన తెలంగాణలో, ఆంధ్రాలో అతిపెద్ద ఆయుర్వేదిక్ హాస్పిటల్. స్పాండిలైటిస్ అనేది వెన్నుపూస ఎముకల మధ్యలో ఉన్న గ్యాప్ ఎక్కువ అవడం కానీ తక్కువ అవడం కానీ జరిగి డిస్క్ని కొంచెం డిస్ప్లేస్మెంట్ చేసి అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు, కొంచెం వాపుతో సహా వచ్చినప్పుడు దానికి మనం స్పాండిలైటిస్ అని చెప్పడం జరుగుతుంది. స్పాండిలోసిస్ అంటే చిన్న డిస్ప్లేస్మెంట్ మాత్రమే, అక్కడ ఇన్ఫ్లమేషన్ ఏం లేదు. సో ఇది మన మెడ దగ్గర వచ్చినప్పుడు అది సర్వైకల్ ఏరియాలో వచ్చినప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నది, థొరాసిక్ ఏరియాలో వస్తే డార్సల్ స్పాండిలోసిస్ ఆర్ థొరాసిక్ స్పాండిలోసిస్ అన్నది, నడుముకు వస్తే లంబార్ స్పాండిలోసిస్ అన్నది, లంబార్ ఏరియాలో. సో అక్కడ ఎఫెక్టెడ్ అయిన ఎముకలు ఏంటంటే L1, నడుముది అయితే L1, L2, L3, L4, L5, మళ్ళీ సేక్రల్లో వచ్చిన ఫస్ట్ వెర్టిబ్రా S1 అన్నది ఉండదు. సో నడుము ప్రాంతంలో వెన్నుపూస ఎముకలు కంప్రెస్ అవ్వడం కానీ ఆ గ్యాప్ ఎక్కువ అవడం కానీ జరిగితే అక్కడ ఆ డిస్క్ కొంచెం జారి పెద్ద నరం మీద పొడవడం అనేది జరుగుతుంది. సో అక్కడ మన మెడలో జరిగిన అదే విధంగా నడుము దగ్గర నుంచి ఎక్కడెక్కడెక్కడ నరాలు సప్లై చేస్తుందో అక్కడ అన్నీ మనకి ఇది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో నడుము నుంచి మనకి నరాలు సప్లై చేసేది కింద పొత్తి కడుపులు, మోషన్స్ మూత్రం పోయిన ఏరియాలో, కాలుకి మొత్తం ఈ ఏరియాలో ఈ వెన్నుపూసల నుంచి నడుము నుంచి నరాలు సప్లై చేయడం అనేది ఉంటుంది. సో అక్కడ అన్నీ ఈ ఏరియాలన్నీ కొంచెం ఇట్లా పట్టేసినట్టు, నొప్పి, లాగినట్టు, గుంజినట్టు, కాలు లాగడం, తిమిరి పట్టడం, మరీ అంత అగ్రివేట్ అయితే మండ రావడం, మళ్ళీ కాలు ఇట్లా మెల్లగా పడిపోవడం, ఫుట్ డ్రాప్తో సహా పాదం ఇలా పడిపోయినట్టు అట్లా అవడం జరుగుతుంది. ఇది దానికి లక్షణాలు. వంగడం ఇబ్బందిగా ఉండడం, కూర్చోవడం ఇబ్బందిగా ఉండడం, కూర్చొని లేస్తే ఇబ్బందిగా ఉండడం, పడుకున్నప్పుడు కొంచెం అటు ఇటు తిరగడం ఇబ్బందిగా ఉండడం, వంకడమే ఇబ్బంది ఉన్నప్పుడు వంగి ఏదైనా లేపినప్పుడు ఇంకా మరీ ప్రాణం పోయినట్టు ఇది అవుతుంది. ఇల్లు ఉడవడం, తుడవడం, ఎక్కువ శాతం ఇది లేడీస్కి రావడం జరుగుతుంది. నడుముది ప్రాబ్లం. నడుమున్న ఇప్పుడు లేడీస్కని మాత్రం కాదు, నడుము ఉన్న ప్రతి ఒక్కరికి నడుము నొప్పి వస్తుంది ఇప్పుడు ఇవాళ రేపు, ఎందుకంటే మన సిచ్యువేషన్ అలా అయింది కాబట్టి. దీనికి రావడానికి ఉన్న కారణాలు ఏంటంటే ఒకటి, మనము కూర్చున్న విధానం, కంటిన్యూస్ ఒకటే పొజిషన్లో కూర్చొని పనిచేయడం, లేదా మనం ఏదన్నా ఆట పాట లేదా ఇది మన స్పోర్ట్స్ ఏదైనా ఆడితే జారి పడడం, అస్తమానం కంటిన్యూస్గా వంగి బరువులు లేపడం, దెన్ ఇది నడుములో ఎక్కువ ప్రెషర్ ఇచ్చేసుకొని ఏదన్నా వృత్తి చేయడం, ప్రయాణం చేసినప్పుడు ఎత్తేసినట్టు అవ్వడం, అలాగే ఇది ఎక్కువ ఒళ్ళు ఉండడం, ఎస్పెషలీ మన వేస్ట్ దగ్గర మరీ అంత వెయిట్ ఎక్కువ రావడం, లేడీస్ ప్రెగ్నెన్సీ టైంలో బేబీది వెయిట్ వచ్చినప్పుడు ఆ ప్రెషర్ దగ్గర నడుముకు ఇది రావడం, సిసేరియన్ టైంలో నడుముకు మత్తు ఇచ్చి చేసిన అనస్థీషియా, స్మైల్ అనస్థీషియా ఇచ్చిన ప్రతి ఆల్మోస్ట్ 90-95% పేషెంట్కి లంబార్ స్పాండిలోసిస్, డిస్క్ సమస్యలు రావడం, అట్లా రకరకాల కారణాలు. ఇప్పుడు లేటెస్ట్ కాదు, కొన్ని ఆల్మోస్ట్ 1 జనరేషన్ నుంచి ఉన్న వేరొక కొత్త ఇదేంటంటే, మన ఇండియన్ రోడ్స్లో ఒక 2 కిలోమీటర్లు ఏదైనా ఆటోలో, కారులో ఏదైనా ఎంత హైఫై కార్ అయితే కూడా ఓకే, ప్రయాణం చేస్తే చాలు వాళ్ళకి ప్రతి ఒక్కరికి నడుము నొప్పి వస్తుంది. సో ఇది మన అవస్థ ఇప్పుడు. ఏంటంటే ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి, సరిగ్గా ఎక్సర్సైజ్ లేదు, బ్యాక్ మసిల్స్ స్ట్రెంగ్తన్గా లేదు, ఇవి కూడా ఒక కారణం. సో ఇది మనకి వస్తే నడుము చాలా రకరకాల కారణాలతో నడుము నొప్పి వస్తుంది. మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తే నడుము నొప్పి వస్తుంది, లేడీస్కి ల్యూకోరియా లాంటి వైట్ డిశ్చార్జ్ ఉండే నడుము నొప్పి వస్తుంది, పీరియడ్స్ సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు నడుము నొప్పి వస్తుంది, మళ్ళీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే నడుము నొప్పి వస్తుంది కదా. రకరకాల కారణాలతో నడుము నొప్పి రావడం జరుగుతుంది. ఇవి అన్నీ లంబార్ స్పాండిలోసిస్ అని మనం చెప్పలేము. సో లంబార్ స్పాండిలోసిస్ ఏంటంటే అది ఎట్లా తెలుసుకోవాలి, మనకు దానికి కూడా డయాగ్నోసిస్ ఉంది.
ఇప్పుడు నేను మీ అందరిది ఆశీస్సుల ద్వారా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆయుర్వేదిక్ స్పైన్ స్పెషలిస్ట్గా ఉండడం కాబట్టి నాకు వెన్నుపూస ఇలా పట్టుకొని చూస్తేనే ఏ వెర్టిబ్రాస్ ఎఫెక్ట్ అయిందా లేదా, కంప్రెస్ ఉందా లేదా, ఆ డిస్క్ అక్కడ ప్రాబ్లం ఉంటుందా లేదా అని తెలుస్తుంది. అది కాకుండా డిజిటల్ ఎక్స్రే ఉంటుంది, ఎంఆర్ఐ స్కాన్స్ ఉంది, సిటీ స్కాన్స్ ఉంటుంది. దీనిలో మనకి వెన్నుపూసలు ఉన్న ప్రాబ్లమ్స్, డిస్క్ సమస్యలు ఏమైనా ఉంటుందో ఇవన్నీ తెలుస్తుంది. అక్కడ రక్తగడ్డలు కానీ, కొవ్వు గడ్డలు కానీ, స్పైనల్ కార్డ్ వెన్నుపాము లోపల గడ్డలు, సిరింగ్స్ అంటది అది కానీ ఏది ఉండే కూడా మనకి ఇప్పుడు డయాగ్నోసిస్ తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్కి పోవడం. సో మా ట్రీట్మెంట్ ఏంటంటే ఊరికే నొప్పి మాత్రలు ఇవ్వడం అనేది ఉండదు. ఎందుకంటే నొప్పి అని పేర్లు ఒక జబ్బు లేదు, ప్రపంచంలో లేదు. నొప్పి, తిమిరు, వాపు, మంట ఇవి అన్ని లక్షణాలు మాత్రమే. సో దానికి వెనకాతలు ఉన్న జబ్బు, ఆ లంబార్ స్పాండిలోసిస్ ఎముకల గ్యాప్ తగ్గిందంటే అది మళ్ళీ తిరిగి తీసుకురావడం. అక్కడ డిస్క్ బయటకి జారదంటే వీలైనంత మన డిస్క్ని తిరిగి తీసుకురావడం. ఒక్కసారి డిస్క్ బయటకు పోయిందంటే 100% తిరిగి రాదు, కానీ 70 to 80% తిరిగి వస్తుంది. అది సరిపోతుంది. చిన్న చిన్న బల్జెస్ అందరికీ ఉంటుంది. సో అది సెట్ చేసి అక్కడ నుంచి మన ఆ డిస్క్ ముందు ఏ నరం మీద పొడుస్తుందో లేదా ఏ నర్వ్ రూట్ మీద పొడుస్తుందో అక్కడ నుంచి అది తిరిగి తీసుకురావడం. సో కాలు లాగడము, తిమిరు ఇవన్నీ తగ్గిపోవడం, మనకు తిమిరు ఏమైనా మంట ఏమైనా ఉంటుందంటే అది తగ్గిపోవడం. చాలామంది మా హాస్పిటల్లో చేయి కాలు పడిపోయి వస్తారు. అంటే సర్వైకల్ లంబార్ స్పాండిలోసిస్ సరిగ్గా ట్రీట్మెంట్ చేయకుండా లేదా సర్జరీ చేసుకొని ప్లేట్ స్క్రూ పెట్టి మళ్ళీ కూడా అదే విధంగా అయిపోవడం. అలాగే ఆల్మోస్ట్ ప్రతిరోజు we get a quite number of patients regarding this. అంటే సరిగ్గా ట్రీట్మెంట్ చేయకుండా ఉంటే చేయి కాలు పడిపోతుంది. ఎందుకంటే పెద్ద నరం నుంచి వచ్చిన ఇదే కదా. అక్కడ కూడా నరం ఏదైనా పడిపోయిందా లేదా అని కూడా మనం ENMG అనే ఒక టెస్ట్ ఉంది, ఎలక్ట్రోన్యూరోమైలోగ్రామ్, లేదా NCS నర్వ్ కండిషన్ స్టడీ. ఇది చూసుకొని ముందు నర్వ్స్ ఏదైనా కాంప్రమైజ్ అయిందా, ఏదైనా ప్రాబ్లం ఉంటుందా ఇది చూసి ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ తిరిగి అది సెట్ అయిందా లేదా అని కూడా మనం చూడడం అనేది ఉంటుంది. సో ఇట్లా ఎవిడెన్స్ బేస్డ్ ప్రోటోకాల్లు నడుము నొప్పి మనం తప్పకుండా తగ్గిస్తాం. అంటే ఫస్ట్ కన్సల్టేషన్లోనే కొన్ని సంగతులు ఇప్పుడు మాకు కూడా కుదరలేని కేసెస్ ఉండొచ్చు. ఎందుకంటే అది ఆ సివియరిటీ బట్టి మీరు వచ్చి కన్సల్ట్ చేసినప్పుడు మీ రిపోర్ట్ చూసిన తర్వాత మనకు చెప్పడం జరుగుతుంది, ఇది తగ్గుతుందా లేదా, తగ్గితే ఎంతవరకు తగ్గుతుంది, అది ఒక 80% తగ్గుతుందా, 70% తగ్గుతుందా, 20% తగ్గుతుందా, ఎంత అయితే కూడా మనకి ముందే చెప్పడం జరుగుతుంది. అక్కడ మీరు డాక్టరు అంత హ్యాపీ అయిందంటే ఫర్దర్ ప్రొసీడ్ అవ్వడం అనేది ఉంటుంది. ఓకే, సో డ్యూరేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్, కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ దాట్. ఇంకా ఒకటి మనది స్టేట్ గవర్నమెంట్ ఎంపానల్ హాస్పిటల్, అదేవిధంగా NABH అక్రెడిటెడ్ హాస్పిటల్. సో మీకు ఎటు విధంగా ఇన్సూరెన్స్ ఉండదు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే దిస్ ఆల్ ఆర్ రీఇంబర్సబుల్. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, అదేవిధంగా మనది ఎనీ హెల్త్ కార్డ్ హోల్డర్స్. సో దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆ హాస్పిటల్ alone can command and demand. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ ఎ పెయిన్ఫుల్ ప్రొసీజర్. ఇట్ షుడ్ నెవర్ బీ ఎ పెయిన్ఫుల్ ప్రొసీజర్. మనకు ఉన్నదే ఒక జబ్బు, ఉన్నదే ఒక నొప్పి, ఉన్నదే బాధ, ఆ బాధని మళ్ళీ కత్తితో గీసుకొని అన్నీ చేయడం, ఇంకొక బాధ క్రియేట్ చేయడం బదులు జబ్బు బాధతో ఉన్న వాళ్ళని ప్రేమతో ఆ ప్రాబ్లం తీసి సెట్ చేయడం అనేది ఒక ప్రోటోకాల్ మాకు ఉంటుంది. సో ఐ ఆమ్ రియలీ బ్లెస్డ్ విత్ వండర్ఫుల్ టీమ్ KSACలో. మై సపోర్ట్ స్టాఫ్, డాక్టర్స్, ఫిజియో టీమ్, మై థెరపిస్ట్, మై ఫ్రమ్ ద ఫ్రంట్ ఆఫీస్ టు మై సెక్యూరిటీ, ఎవ్రీబడి అండ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ గేమ్. సో ఆ మంచి టీం ఉండడం వల్ల, అండ్ దెన్ వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ సో సెన్సిబుల్ పేషెంట్స్ విత్ అస్. అండ్ టిల్ డేట్ ఐ స్వేర్ 99% of my patients were so sensible enough to understand what I say, and they are in tandem with what I decide. So that makes a miraculous marriage between both of us, and we become successful. And మీకెవరికన్నా నడుము నొప్పి, లంబార్ స్పాండిలోసిస్తో ఇప్పుడు బాధపడుతున్నారంటే ఈ రోజు నుంచి దానికి ఒక గుడ్ బై చెప్పండి, బికాస్ KSAC ఈజ్ దేర్ విత్ యూ. థ్యాంక్ యూ.